కొద్దిమంది ఏం చేస్తారంటే రెడ్డిస్ బాగా ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు, అన్ని కమ్యూనిటీస్కి సాయం చేస్తారు, అన్ని కులాలని కలుపుకోగలుగుతారు, నాట్ ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వాళ్ళని కలుపుకొని వెళ్ళే అది ఆ చొరవ లేకపోవడం వల్ల లోపించింది అని అంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి మంచి క్వాలిటీ, అది దాన్ని చూసి మిగతా సామాజిక వర్గాలు నేర్చుకోవాలి. కూడా ఎంత 0.5% కూడా ఉండరు, 5-6 బేసికల్లీ. కానీ 5-6 ఎమ్మెల్యేలు ఈజీగా 10 మంది గెలుచుకోగలుగుతారు. సో మనం కాకతీయ సామ్రాజ్యం నుంచి ఆ తర్వాత వచ్చిన సామ్రాజ్యాలన్నీ కూడా 1-2-3 సామాజిక వర్గాలకి శిస్తు వసూలు చేయడానికి, గ్రామాలలో పటేల్ పట్వారీ వ్యవస్థల నడపడానికి, భూస్వాములుగా వాళ్ళని తయారు చేయడానికి ఇవన్నీ చేసిన దాంట్లో వీళ్ళు ఈ విధంగా మిగతా కులాలను కలపలేకపోతున్నారా, ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నారా? ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నారు. అప్పర్ కాస్ట్ యాక్సెప్టెడ్ బీసీలు ఉంటే కనుక అప్పర్ కాస్ట్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా చేసుకోలేకపోతున్నారా? నేనేమంటున్నానంటే దీంట్లో 2-3 ఫ్యాక్టర్స్. ఒకటి, యూ షుడ్ బి ఏబుల్ టు, అంటే ఇతర కమ్యూనిటీస్కి నువ్వు ఒక భరోసా ఇప్పియాలి. ఏదో నేను పవర్లోకి వస్తే నేను నిన్ను టేక్ కేర్ చేస్తాను, నీ బాగోగులు, నీకు షేర్ ఏదైతే దీంట్లో ఇవ్వాల్సినటువంటిది ఉందో దాన్ని నేను నీతో షేర్ చేసుకుంటాను అనేటువంటి భరోసా ఒక సామాజిక వర్గం ఇంకోటి ఇవ్వలేకపోవడము. సెకండ్ థింగ్, చాలా ఇంపార్టెంట్, ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోలేకపోవడం. అదేవిధంగా రిసోర్సెస్ కొంతవరకు వచ్చింది, పర్లేదు. ఇప్పుడు కొంతవరకు ముందున్న ఎకనామిక్ స్టేటస్ కంటే ఆర్గనైజ్ కొంతవరకు తీర్మానం మళ్ళీ అన్నారు, మేము మా దగ్గర ఎంత తక్కువ పైసలు హెలికాప్టర్లు ఆయన పోయినారు చేశారు, తెలుసు కదా, పైసలు మాకేం తక్కువ పైసలు అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నానంటే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు, అసలు నేనేమంటున్నానంటే ఈ పైసలు వీటిని రిసోర్సెస్, నేను మళ్ళీ అదే అంటాను, రిసోర్సెస్ ఇవన్నీ వీటిని సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఒక సామాజిక వర్గం దగ్గర నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించుకునే సత్తా ఉంటే, ఇతర సామాజిక వర్గాలు మిత్ర బీసీలని ఏమైనా వాళ్ళు నలుగురిని గెలిపించుకునేటటువంటి నీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేసుకునేటటువంటి బీసీ ముఖ్యమంత్రి అని చెప్తే పార్టీలకు ఓటేసే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆర్కుస్టే బీసీ ముఖ్యమంత్రి అన్నారు, మొన్న బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు, కానీ ఓట్లేం పడలేదు. ఆర్గనైజ్ ఎక్కడ చేసుకున్నారు? ఎక్కడ 4 సామాజిక వర్గాలు వచ్చి కూర్చొని ఎక్కడ మనం ఒకరికొకరికి ఓటేసుకుందాము, నీ కాన్స్టిట్యుయెన్సీలో నేను ఓటేస్తాను, నా కాన్స్టిట్యూన్సీలో నువ్వు ఓటేస్తావు. బీసీ ముఖ్యమంత్రి అన్నంత మాత్రాన ఓట్లు పడతాయా? బీసీలో ఓట్లు అందరూ పడవు కదా. ఆర్గనైజ్ చేసుకోవాలి, మొత్తం ఆర్గనైజ్ చేసుకొని ముందు నుంచి డిసైడ్ చేసుకోవాలి ఏమిటి ముఖ్యమంత్రులు ఎవరు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు, మినిస్టర్లు ఎంతమంది అవుతారు, మనం అసలు ఈ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని మనం ఏ విధంగా తయారు చేసుకొని మనం ముందుకెళ్తాము. అంతెందుకండి, మనం ఎన్ని రాష్ట్రాలల్లో మనం చూస్తలేము, ఒకే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు నేను 3 ఏళ్ళు సీఎం ఉంటే నువ్వు 3 ఏళ్ళు నువ్వు సీఎం, 2 ఏళ్ళు సీఎం నువ్వు ఉంటావు అనేటువంటిది ఒకే పొలిటికల్ పార్టీలో కూడా చూడడం జరిగింది. 2 పొలిటికల్ పార్టీలు కలిసి వచ్చినప్పుడు కూడా ఇది చూడడం జరిగింది, 2.5 ఏళ్ళు నేను ఉంటే 2.5 ఏళ్ళు నువ్వు ఉంటావు అనేది. ఈ దిశగా నరహరి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా? నేను 10 పుస్తకాలు రాశారు, 11వ పుస్తకం కదా. నేను ఒక ఇంటెలెక్చువల్గా నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి సామాజిక స్పృహాన్ని ఉపయోగించుకొని నేను చెప్పేంతవరకు చెప్పగలుగుతాను. గైడ్ ఫిలాసఫర్గా ఉంటారు. ఎంతవరకు నాకున్నటువంటి పరిధిలో నేను ఎంత చేయాలో దానికంటే కొంత ఎక్కువ చేస్తున్నాను నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు మనం మాట్లాడినటువంటి విషయాలు, మేము చాలా బీసీ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలలో కానీ, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వచ్చి మనల్ని సలహాలు సూచనలు చేసినప్పుడు అడిగినప్పుడు కానీ ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం నేనేమంటున్నా అంటే ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా రియలైజ్ అవుతున్నాయి ఈరోజు. అంటే అంతకుముందు అంతగా పట్టించుకునేవి కాదు, కానీ ఈరోజు ఈ పొలిటికల్ పార్టీస్ చాలా చాలా తీక్షణంగా ఇవన్నీ విషయాలని అర్థం చేసుకుంటున్నాయి. లేదు, దీంట్లో ఈ సబ్స్టెన్స్ ఉంది, ఈ విషయాలని మనము ఎక్కడో దగ్గర వీటి మీద మనము పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలకు సంబంధించినటువంటి ఈ ఆస్పిరేషన్స్ ఏదైతే ఉన్నో దీన్ని మనము సొల్యూషన్స్ వెతకాలి అన్నటువంటిది ఈవెన్ అన్ని పొలిటికల్ పార్టీస్ అనుకుంటున్నాయి. ఈవెన్ వాళ్ళలో కొన్ని సామాజిక వర్గాల్లో పెత్తనం ఉన్నా కూడా కానీ ఈవెన్ వాళ్ళు కూడా ఈరోజు ఆలోచించేటటువంటి స్థితికి వస్తున్నారు. సో దీనికి ఎంత ఫాస్ట్గా ఈ మూమెంట్ ఇంకా బలపడుతుంది,
అనేది మనం చూడాలి. ఓకే, సో అల్టిమేట్గా మీ రోల్ ఏంటి ఆఫ్టర్ ఇప్పుడంటే ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, వస్తారు రాజకీయాల్లోకి తర్వాత, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని? ఇంకో 10 years నాకు టైం ఉంది ఈవెన్ విత్ ఇన్ గవర్నమెంట్లో. బట్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రావాలన్న సమయం అవన్నీ టైం విల్ డిసైడ్ ఇవన్నీ ఏం చేస్తే బాగుంటుంది అనేది. అట్ ద సేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు బీసీ ఇంటలెక్చువల్ అవసరం కూడా ఉంది కదా. బీసీ ఇంటలెక్చువల్గా ఖచ్చితంగా నేను యాజ్ అ బీసీ ఇంటలెక్చువల్ పని కూడా చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అక్కడ పూర్తి సమయం ఇక్కడ పూర్తి సమయం కేటాయించాలి. దట్స్ అంటే అఫ్ కోర్స్ అది కొంచెం డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే అక్కడ పూర్తిగా అక్కడ వర్క్ చేసుకుంటూ ప్లస్ ఇక్కడ కూడా కొంత సమయం ఇవ్వడం అనేది ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. బట్ అట్ ద సేమ్ టైం సమయం విల్ డిసైడ్ ఏ విధంగా. కాస్ట్ సెన్సస్ గేమ్ చేంజర్ అవుద్దా? డెఫినెట్గా గేమ్ చేంజర్. కాస్ట్ సెన్సస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. 50% కూడా సీలింగ్ తొలగిపోయే రోజు నెక్స్ట్ 4-5 years లోనే రాబోతుందా, ఇంకా టైం పడుతుందా? మనకి డేటా వస్తుంది ఫస్ట్. డేటా వచ్చిన తర్వాత అన్ని కులాలు, అంటే అది ఓన్లీ బీసీ కులాలనే కదా, అన్ని కులాల గణన జరుగుతుంది కదా. కులాల గణన ఒకటి జరుగుతుంది, కులాలకి తెలుస్తుంది వాళ్ళ సత్తా ఎంతో ఉందనేసి. సమ్వేర్ ఆర్ ది అదర్ నెక్స్ట్ స్టెప్ ఏవైతే ఉందో అది లెజిస్లేచర్లో మాకు స్థానం అనేటువంటిది ఓబీసీకి ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్, ఎస్ పొలిటికల్ వచ్చే అవకాశం, పొలిటికల్ ఎంపవర్మెంట్ దిశగా కాస్ట్ సెన్సస్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్తుంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సొల్యూషన్ వెతకాలి. ఏ విధంగా ఈ వచ్చినటువంటి డేటాని ఛానలైజ్ చేసుకొని వారిగా అదవుతారు. వేరే దేశాలు రాకెట్ సైన్స్ లో దూసుకుపోతున్నాయి, ఇంకా మళ్ళీ ఎందుకు ఈ కులాల విభజన, ఇంకా క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు అని అనే వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు? నేను ఇచ్చే జవాబు అంటే ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి గొప్ప సోషాలజిస్ట్, ఆంథ్రపాలజిస్ట్ ఏమన్నాడంటే, మన దేశంలో ధర్మం అంటే రిలీజన్ అనేది ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ కులం మాత్రం ఉంటుంది అని చెప్పాడు ఆయన. అంటే హిందూ ఓట్ బ్యాంకును విడగొట్టేందుకు కులాల విభజన చేస్తున్నారు, పొలిటికల్ గా చేస్తున్నారు. కాంగ్రెస్ 1931 నుంచి మొన్నటి వరకు క్యాస్ట్ సెన్సస్ చేయకుండా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడైనా కూడా నాకు అర్థమయ్యేది అంటే, నేను చూసినటువంటి సమాజం ఏంటంటే పొలిటికల్ పార్టీస్ సమాజాన్ని చూసి చేంజ్ అవుతాయి. పొలిటికల్ పార్టీస్ ఒకటి డిసైడ్ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయొచ్చు, బట్ దాన్ని రాజకీయంగా వాడుకోవద్దు, వెనుకబాటు గురించి మాత్రమే చూడాలి తప్ప రాజకీయంగా వాడుకోవద్దని సంఘ అధినేత మోహన్ భగవత్ కూడా అన్నారు. కొంతసేపు పక్కన పెడదాము, ఆయన అన్నది అన్నట్టే పక్కన పెడదాము. ఎకనామికల్గా మనం ఏదైతే ఓబీసీలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో, అసలు ఎకనామికల్గా ఎంత ఎదగగలిగినారు ఓబీసీలు. ఇప్పుడు స్వయం ఉపాధికి సంబంధించినటువంటి స్కీమ్లు వచ్చిన దాంట్లో అసలు ఓబీసీలకి ఎంత పర్సంటేజ్ మనము ఓబీసీలకి గత 70 సంవత్సరాలలో మనము ఓబీసీలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వయం ఉపాధి కల్పించగలిగినాము, ఎన్ని కోట్లు వెచ్చించగలిగిన, ఎంతమంది దాంట్లోంచి బయటకు వచ్చినారనేది మనకు డేటా వస్తుంది కదా. కనీసం దాని మీద వర్క్ చేయండి, దాని మీద కలిసి వర్క్ చేయండి. అంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ మనం ఎన్ని రోజులు అనేసి కార్పెట్ కింద ఇది రాదు, ఇదో దీని అవసరం లేదు, అసలు పొలిటికల్ రిప్రజెంటేషన్, పొలిటికల్ ఆస్పిరేషన్స్ కొట్లాడాలి అంటే ఇది డిమాండ్ బేస్డ్ కదా. సొసైటీ అనేది ఎప్పుడైనా కూడా డిమాండ్ బేస్డ్ ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ అయినా, గవర్నమెంట్లు అయినా, ఎవరైనా కూడా. ఇప్పుడు నేను కలెక్టర్గా ఉన్నా, నేను కలెక్టర్గా ఆఫీస్లో కూర్చొని ఉన్నా, బయట గేట్ దగ్గర 2000 మంది వచ్చి ఏదో వినతి పత్రం ఇవ్వడానికి వస్తే ఖచ్చితంగా నేను నా సీట్లోంచి లేచిపోయి వినతి పత్రం తీసుకుంటా. అది ఎవరు రాలేదనుకో నేను ఎందుకు పోతా? అది కలెక్టర్లైనా, అవి ప్రజాప్రతినిధులైనా, మినిస్టర్లైనా, మంత్రులైనా, ఎవరైనా కూడా కానీ ఆడ డిమాండ్ ఉందంటే అటు సైడ్ పోవాలి.